స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ అంజలి మా తాతగారికి ఉండేవి. అవి పుణికి పుచ్చుకున్నారు, ముగ్గురు ఆడపిల్లలు. మా రెండో పెద్దమ్మ, ఆవిడకి రెండో సంబంధం ఇచ్చారు. అత్తగారు కొంచెం బాగుండేది కాదు మెంటల్గా ఆవిడకి. 5 పిల్లలు పుట్టి, పెద్ద కూతురికి బాబు పుట్టి, మనవడు పుట్టాక పట్టుదలగా బిఏ పరీక్ష కట్టి, కరెంట్ ఉండేది కాదు ఇంట్లో ఆ రోజుల్లో. ఇంకా సికింద్రాబాద్లోనే సీతయ్య తోట అని ఉండేది, కరెంట్ ఉండేది కాదు అక్కడ. అక్కడ బుడ్డి దీపం వెలుతురులో చదువుకుని ఈవిడ పై ఇంట్లో ఒక ఆయన ఉంటే పాపం ఆయన్ని అడిగి చదువు చెప్పించుకుని లెక్చరర్ గారిని ఈవిడ పగలంతా పనిచేసి ఇంట్లో అన్నీ చేసి, పిల్ల పురుడు, ఆ పిల్లకి అన్నీ చేసి, తల్లికి పసివాడికి రాత్రి కూర్చుని చదువుకుని అలా పాస్ అయ్యి బిఏ విద్యుత్ సౌదాలో ఉద్యోగం సంపాదించుకుంది ఆవిడ. ఎంత పట్టుదల ఉండాలి. మా పెద్దమ్మ గారు, పెద్దనాన్నగారు నాగపూర్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే నేను కూడా ఉద్యోగం చేస్తానంటే నీకెవరు ఇస్తారంటే, ఆవిడ బీకామ్ అప్పుడు చదువుకుని, అప్పటికే ఆవిడ పిల్లలు పెద్ద అయిపోయి చదువులు ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటున్నారు. ఆవిడ బీకామ్ అప్పుడు పాస్ అయ్యి అప్పుడు ఉద్యోగం సంపాదించుకుని ఎలక్ట్రికల్ ఎంఎస్సిబి, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు. ఆ తర్వాత ఆవిడ ఎంకామ్ కూడా చదివారు. ఎప్పుడు రిటైర్మెంట్ ముందు రైట్ చదువుకోవాలన్న అభిలాషతో.